మీటింగ్ ఫోన్ చేస్తా. అట్లే తీసుకెళ్ళక స్టేజ్ పెట్టండి. శాసనసభ్యులు గారు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం. గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి శ్రీదేవి మేడం గారికి గౌరవ పలంనేరు నియోజకవర్గ శాసనసభ్యులు గారు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి, గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు శ్రీమతి శ్రీదేవి గారికి, ఏఎంసీ చైర్మన్ శ్రీ రాజన్న గారికి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీ దిలీప్ గారు, ఏఎంసీ ఎక్స్ చైర్మన్ శ్రీ రామచంద్ర నాయక్, చెప్తే నిజంగా కూడా చాలా సంతోషం. మళ్ళీ కూడా ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ఫస్ట్ గానే జిల్లా వ్యాప్తంగా ఏ కార్యక్రమం ఇచ్చినా పలమనేరు నియోజకవర్గంలో మన మహిళలే ఫస్ట్ రావాలనే విధంగా మీరు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మంచి అవకాశం, ఈరోజు మీ అందరికీ కూడా ఇన్ని సెల్ ఫోన్లు ఇచ్చేటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జ్యోతి బెంగళూరుకుంట శ్రీ నాగమ్మ, బెంగళూరుకుంట శ్రీ మెల్లగా మెల్లగా రామాపురం లలిత, కొన్నమాకుల కళ్యాణి, జ్యోతి, వీకోటి నుండి తోటకమ్మ శిరీష, సౌమ్యాన్ని అరుణమ్మ, అరుణమ్మ, ఈ ఫోన్స్ వాల్యూ వచ్చి 40 లక్షల రూపాయలు. ఈరోజు నియోజకవర్గంలో ఇచ్చింది ఫోన్లు మాత్రం 40 లక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కింది స్థాయిలో ఈ స్వయం సహాయక సంఘాలను సక్రమంగా నడిపించేటువంటి సంఘమిత్రులకు మొబైల్ సౌకర్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో నియోజకవర్గం మొత్తం పైన దాదాపు 215 మొబైల్స్ ఈ రోజు మీకు అందరికీ ఇచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభోత్సవం ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఇప్పుడే పీడీ గారు చాలా విషయాలు ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తారు.
అసలు ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ కూర్చునేటువంటి అవకాశం, ఈ ఆలోచన కీర్తిశేషం నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా వేసినటువంటి బీజమే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు అలవాటు చేసి స్వయం సహాయక సంఘాలుగా మీ అందరినీ కూడా మోటివేట్ చేసి ₹1 పొదుపుతో మొదలు పెట్టినటువంటి ఈ రాష్ట్రంలో ఆనాడు డాక్రా ఈరోజు వెలుగు సంఘాలన్నీ కూడా ఇప్పుడే మీ పీడీ గారు చెప్పారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు ఈరోజు మహిళా సంఘాలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మీ ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అని చెప్పి సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు మంచి ఆలోచన మొట్టమొదటిగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చేయడం జరిగింది. ఆ రోజే మొట్టమొదటిగా నేను కూడా శాసనసభ్యుడిగా ఆ రోజు మొట్టమొదటిగా శాసనసభ్యుడు కావడం జరిగింది. ఏదైతే ఆ రోజు వెలుగు సంఘాలు డాక్రా సంఘాలు పెట్టినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విపరీతంగా ఎగతాళి చేశాయి. మహిళలు ఎవరు ఇళ్లలో ఉండడం లేదు, బ్యాగులు సంఖ్యలో వేసుకొని బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో మహిళలు లేకుండా బయట చెప్తున్నారనేటువంటి మాట, ఆ రోజు ప్రతిపక్షాలు అనేటువంటి మాట ఈ రోజు నేను ఒకసారి ఇంకా నాకు జ్ఞాపకం ఉంది, గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు అదే మహిళలు రాష్ట్ర జీడీపీలో కావచ్చు, అదే మహిళలు ఆ కుటుంబంలో కావచ్చు, ఆర్థిక పరంగా మీరు నిలబెట్టుకున్నప్పుడే సామాజిక పరంగా కూడా మీరు ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ ధైర్యాన్ని ఈ రోజు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశంగా మీరు భావించాలని చెప్పి సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తారు. సిఏఎఫ్ అనేది ఉంది, ఏదైతే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఉందో, అంటే మీరే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు, ఆ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ఫండ్ ని అంచెలంచెలంచెలంచె కోట్లలోకి తీసుకెళ్లిపోయారు. సో ఇంకా దాన్ని అలానే చేయాలని చెప్పే ఉద్దేశంతో దీన్ని మొత్తం కూడా ఆన్లైన్ లెక్క తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆఫ్లైన్ లో ఉండేటప్పుడు లెక్కలు సరిగ్గా తెలకుండా ఉంటే సో గౌరవ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం మొత్తం కూడా ఆన్లైన్ లెక్క తీసుకొచ్చాం. ఆన్లైన్ లెక్క తీసుకొచ్చిన తర్వాత చాలా కోట్ల రూపాయలు బయటపడింది, మొత్తం కూడా ఆన్లైన్ లెక్క తీసుకొచ్చాం. ఇప్పుడు మాకు ఎవరు లోన్ తీసుకుంటున్నారు, ఎవరు కడుతున్నారు అనేది చాలా పక్కా క్లారిటీ ఉంది. కాబట్టి ఆ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది మీది, అంటే మహిళలకి, దాన్ని అదే విధంగా ఇంకా కోట్లుగా ఇంప్రూవ్ చేయాలి. ఇంప్రూవ్ చేయాలంటే తీసుకోవడం కట్టడం అనేది ప్రాపర్ గా చేస్తే ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా మీరు సిఏకు మీ డబ్బులు కాబట్టి ఈజీ ఇంట్రెస్ట్, చాలా తక్కువ ఇంట్రెస్ట్ తో పే చేస్తున్నారు కాబట్టి చాలా ఈజీగా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం వ్యాపారానికి ఏదైనా యూజ్ చేయాలంటే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఫండ్ తీసుకోండి. అదేవిధంగా మనకి ఉన్నతి ఉంది, ఏదైతే ఎస్సీ ఎస్టీలకి ఉన్నతి అమౌంట్ ఇస్తున్నామో ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నతి అమౌంట్ ఇస్తున్నాం. సో వాళ్ళని కూడా వాళ్ళకి అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఈ కాలం ఎక్కడైనా దొరుకుతున్నామా? బయట అయితే ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళినా కూడా మనకి నియర్లీ ₹1 పడుతుంది. నేను చెప్పిన శ్రీనిధి సిఏఎఫ్ కూడా ఆల్మోస్ట్ ₹1 పడుతుంది. మరి అదే మీకు ఉన్నతి అన్నప్పుడు ఇంట్రెస్ట్ ఫ్రీ అమౌంట్ ఇండియన్ లో కనుక పే చేస్తే మళ్ళీ కూడా లోన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా యూజ్ చేసుకొని ఇంతకింతకి మీరు ఎదగాలని కోరుకుంటూ, మరి చాలా రకాల లోన్స్ ఇవే కాకుండా ఇందాక మా అన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీకు చెప్తారు, మేము బ్యాంకులకు పోయినా మేము చాలా డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఫైనల్ ఏంటంటే మీకు ఏం ప్రాపర్టీ ఉంది, ఏది మార్కెట్ పెట్టారని అడుగుతారు. అదే మీరు వెళ్తే ఏంటంటే ఫస్ట్ జన్సన్ అయినా ఈవెన్ మేము కూడా వెళ్ళినా కూడా ఏంటంటే మమ్మల్ని చాలా పెద్ద లిస్ట్ రాసిచ్చి అవి వచ్చి తీసుకొని రండి మనం మాట్లాడతామంటారు. అదే మీరు మహిళలు అయితే మీకు ఇచ్చే గౌరవం సపరేట్, మీరు ఏ సపోర్ట్ పెట్టినా అవసరం లేదు, మీ ఫోటో మీ సంతకమే అక్కడ విట్నెస్ డాక్యుమెంట్ అది తప్ప ఇంకేమీ ఉండదు. కాబట్టి అంత నమ్మకాన్ని మీరు పెట్టుకున్నారు కాబట్టి సో ఇదే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఇప్పుడు మీకు ఇచ్చిన మొబైల్ ఫోన్ గురించి మాట్లాడితే, ఏదైతే శ్రీనిధి ఇదివరకు ఏంటంటే బ్యాంక్కి వెళ్ళి కట్టేవాళ్ళు, మధ్యలో కొన్ని కారణాల వల్ల కొన్ని మిస్అప్రాపరేషన్ జరిగేవి, దాన్ని మధ్యలో ఏం తీసుకొచ్చే అమౌంట్ ఆన్లైన్ పేమెంట్ చేసేస్తాం. సో ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల ఏం జరిగిందంటే ఎవరు కడుతున్నారు, ఎలా పోతుంది అనేది క్లారిటీ వచ్చేసింది. అవునా కదా?
సేమ్ సిఏఎఫ్ కూడా ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది. సో ఇక రాబోయే కాలంలో బ్యాంక్ లింకేజ్ కూడా మనం డబ్బులు ఎత్తిపోయి బ్యాంక్ లో కట్టాల్సిన అవసరం లేకుండా దాన్ని కూడా ఆన్లైన్ లోకి తీసుకొస్తే కనుక సో ఎక్కడ కూడా చిన్న అవకతవకలకి ఆస్కారం లేకుండా ఉంటుంది. సో అది ఒకటి కూడా దగ్గరలో రావడం జరుగుతుంది. సో వాటికి కూడా మన స్వచ్ఛ భారత్ వచ్చింది. వాటికి అంతా కూడా ఎటువంటి అవకతవకలకి ఎక్కడ కూడా సాగకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఒకసారి చూసుకోవాలి. ఇది కాకుండా ఏంటంటే పిఎంఈజీపీ పిఎంఎస్ఎంఈ ఉమెన్స్ కి మేము చెప్పిన వీటిలో కాకుండా పిఎంఎస్ఎంఈ పిఎంఈజీపీ కూడా మనం చేసుకోగల వాటిని మనం చేయిస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ లాగిన్ ఓపెన్ అయింది. చాలా మందికి అయితే మనం సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో కాకపోతే డిపిఆర్ రెడీ చేయాలి. బయట మీరు డిపిఆర్ రెడీ చేస్తే కొంచెం ఎక్కువ ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మా ఆఫీస్ లోనే ఒక వ్యక్తిని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ₹1 కూడా ఎవరికి ఇవ్వనవసరం లేదు. కాకపోతే డాక్యుమెంట్స్ ఏవైతే వాళ్ళు చెప్తారో ఆ డాక్యుమెంట్స్ తీసుకొస్తే మీకు డిపిఆర్ చేసేయడం జరుగుతుంది. అదేవిధంగా మన టీఆర్టీ ద్వారా మన ఫాలోఅప్ అంటే నెక్స్ట్ కంటిన్యూస్ గా వాళ్ళకి శాంక్షన్ అయ్యేంత వరకు కూడా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఇండివిజువల్ గా చేసుకునే దానికన్నా మన డిపార్ట్మెంట్ నుండి చేయించండి. సో కంటిన్యూస్ ఫాలోఅప్ అప్పుడు లోన్ ఇచ్చేంత వరకు కూడా ఫాలోఅప్ చేస్తాం. ఎమ్మెల్యే గారు మన ప్రీతమ అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక అలంకరించిన అందరూ ప్రజాప్రతినిధులకి, సర్పు సిబ్బందికి, ఇక్కడ హాజరైన అందరూ సహమిత్రాలకి, పత్రిక మరియు మీడియా ప్రతినిధులకి పేరు పేరున నమస్కారం. సో మన వ్యవస్థలో ముఖ్యంగా వ్యవస్థ ఇంత బలోపేతం కావడానికి ముఖ్య కారణం మహిళలైతే, మహిళల తర్వాత ఇంతమంది మహిళల్ని ఒక సంఘమిత్ర పరిధిలో పెట్టి, ఒక సంఘమిత్ర పరిధి అంటే ఏంటంటే మినిమం 25 గ్రూపుల నుండి 30 గ్రూపులు వరకు ఉంటాయి. అంటే ఒక గ్రూప్ లో 10 మంది అంటే దాదాపు ఒక 300 మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘమిత్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో మరి వాళ్ళ కాన్సెప్ట్ తీసుకుంటే ఏంటంటే ప్రతిదీ కూడా ఆన్లైన్ ఏం చేయాలన్నా, అంటే చట్టపరంగా గవర్నమెంట్ పరంగా పథకాలు ఏమన్నా కూడా ఆన్లైన్ చేయాలంటే సో వారి చేతిలోనే మొబైల్ ఫోన్స్ ఉన్నాయన్నమాట. మరి ఆ మొబైల్ ఫోన్స్ చాలా మంది దగ్గర ఏంటంటే సైకిల్ లేవు. ఇందాక మనం చెప్పినట్టు 3G మొబైల్స్ 5G మొబైల్స్ ఉన్నాయి. బట్ మాకు రిపోర్ట్స్ అయితే రేపటి లోపల చేయాలి, ఇంకొక 24 hours లో చేయాలి, 3 years లో చేయాలంటే సో వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది, నెట్వర్క్ రాదు. సో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ రోజు అందరికీ కూడా కొత్త మొబైల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇదివరకు ఉన్న మొబైల్స్ లో కూడా మన పొలంనేరు నియోజకవర్గం తీసుకుంటే కనుక ప్రతి విషయంలోనూ ముందున్నారు. ప్రతి యాప్ ఏది ఇచ్చినా కూడా ఫస్ట్ పొలంనేరు నియోజకవర్గమే చేస్తున్నారు. అంటే ఇక్కడ మాకు భద్రత తక్కువ ఉంటుంది. చేయనప్పుడు ఏంటంటే ఒకటి మేము అందరితోనూ మానిటర్ చేసుకోవాలి. ఎందుకంటే స్టేట్ లో చిత్తూరు జిల్లాలో ఫస్ట్ చూస్తారు కాబట్టి ఏ రిపోర్ట్ ఉన్నా కూడా చిత్తూరు జిల్లా ఫస్ట్ లో ఉండాలనే ఉద్దేశంతో సో కంటిన్యూస్ ఫాలో చేస్తాం. కానీ మా శ్రమ ఇక్కడ కొంచెం మీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సహమిత్రాలు, సర్వ సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. మరి వాళ్ళు ఇంకా చక్కగా చేయడానికి ఈరోజు మీ ఆధ్వర్యంలో మొబైల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంతే కాకుండా ఏంటంటే మనకి లోన్స్ పరంగా తీసుకుంటే కూడా లోన్స్ చక్కగా ఇప్పిస్తున్నారు. లోన్స్ ఇప్పించడం అనేది పెద్ద గణకారం కాకపోయినా రికవరీ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. ఆ టాస్క్ కూడా సమర్థవంతంగా అందరూ సహమిత్రాలు కూడా నిర్వహిస్తున్నారు. అనేది మీరందరూ ఇందాక మాకు ఏ లోన్ చాలా చక్కగా వస్తుందని తెచ్చుకోవడం అంటే బ్యాంకు వెళ్ళారు, లోన్ తీసుకున్నారు అనేది మ్యాటర్ కాదు. మరి ఏంటి అంటే ఆ లోన్ ప్రాపర్ గా కడితే నెక్స్ట్ టైం వాళ్ళు పిలిచి ఇవ్వాలి. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారి మహిళలపై ఇంత నమ్మకం ఎందుకు పెట్టారంటే ఒకసారి లోన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత అంచెలంచెలుగా ఒక పెద్ద వటవృక్షం ఏ విధంగా పెద్దదైందో ఆ విధంగా మహిళలు కూడా చిన్న చిన్న 10,000 రూపాయలతో స్టార్ట్ అయిన వాళ్ళు ఈ రోజు 2 లక్షల రూపాయలకు వచ్చారు ఎక్కడ బ్యాంక్ లింకేజ్ దగ్గర. మరి అదే విధంగా అది ఒకరితో ఆపారా అంటే లేదు. మళ్ళీ శ్రీనిధి అన్నారు. శ్రీనిధిని కూడా ముఖ్యమంత్రి మీరు ఇందాక చెప్పారు 5 లక్షలని 5 లక్షలని 8 లక్షలు చేశారు. దాంతో పాటు ఇప్పుడు కొత్తగా ఏంటంటే 1 family 1 entrepreneur కాన్సెప్ట్ లో శ్రీనిధి కింద 1 లక్ష కాకుండా అడిషనల్ గా 2 lakhs రూపీస్ ఎవరైనా నేను కొత్తగా వ్యాపారం పెట్టుకుంటాను అని అంటే వాళ్ళకి అడిషనల్ గా 2 లక్షల రూపాయలు అంటే ఒక మహిళకి 3 లక్షల వరకు ఇవ్వడానికి, అంటే వాళ్ళు చేసే వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి బ్యాంకుకి వెళ్తే అన్ని రకాల డాక్యుమెంట్స్ ఇవ్వాలి. సో ఒకటికి 4 సార్లు తిరగాలి. ఒకవేళ మనం పెట్టే
తీర్చకపోతే లోన్ ఇవ్వము అంటే మళ్ళీ నిరాశతో ఎన్నికడాలి. అలాంటి అవకాశం లేకుండా చాలా సరళమైన పద్ధతిలో సింపుల్ గా 48 అవర్స్ లో వచ్చే లోన్ స్ట్రీమ్ ఇది. సో కాబట్టి దీన్ని కూడా మీరు ఏదైతే ఈ లోన్ కాన్సెప్ట్ తీసుకొచ్చారో దాన్ని కూడా ఉపయోగించుకొని ఈ నియోజకవర్గంలో మాకు ఆల్రెడీ టార్గెట్ ఒక వివోలో 18,000 మందిని వ్యాపారవేత్తలుగా చేసి తీరాలని టార్గెట్ ఉంది. కాబట్టి సో నేను ఎమ్మెల్యే గారి మొదలు చెప్తున్నాను, ఖచ్చితంగా ఏ టార్గెట్ అయితే ఉందో ప్రతి వివోకి 25 మంది వ్యాపారవేత్తలు అనేది ఖచ్చితంగా నెక్స్ట్ మార్చి చేసేవాళ్ళు. చేసేయగలమా? చేస్తారా? మరి చెయ్యాలంటే ఇప్పుడు ఏదైతే మనం ఏసీఐపీ చేస్తున్నామో అంటే యాన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్లీహుడ్ ప్లాన్ ఏదైతే చేస్తున్నామో ఈ ప్లాన్ లోనే మనకు ప్లాన్ ఉండాలి. మీకు నిన్న వాట్సాప్ లో పెట్టాను, మొన్న వాట్సాప్ ఆల్మోస్ట్ 750 రకాల వ్యాపారాలు అంటే మీరు ఏ రకమైన వ్యాపారం చేసుకోవడానికి మన ఉన్న పరిస్థితులు అనుగుణంగా పరిసరాలు అనుగుణంగా ఏ వ్యాపారం చేస్తే మీరు ఇంకా అభివృద్ధి చెందుతారు అనే కారణంగా 750 పైసలకు వ్యాపారాలు కూడా మీకు పెట్టడం జరిగింది. నాకు తెలిసి ఇప్పటికే మీ ఏపీఎస్ ద్వారా మీకు కూడా చేరుకుంటుందన్నమాట. సో అది ఒకసారి చూసుకొని ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. అప్పులు తీసుకుంటే ఏ తాకట్టు లేకుండా డబ్బులు ఆ రోజు అప్పులు ఇస్తే ఆ అప్పులను తిరిగి కట్టినటువంటి ఘనత కూడా మీదే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళా సోదరిమణులదే. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి సంఘమిత్రులు కూడా ఈ సందర్భంగా ఒక మాట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఆలోచన కావచ్చు, ప్రభుత్వం నుంచి బ్యాంకుల నుంచి డబ్బులు మీకు తీసిచ్చే కార్యక్రమం కావచ్చు, ఆ తీసిచ్చే కార్యక్రమంలో సక్రమంగా ఆ గ్రూపుల్లో వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళను పొదుపు అలవాటు చేయడం, బ్యాంకు నుంచి అప్పులు తీసేయడం, తిరిగి మళ్ళా 99.9% తిరిగి కట్టేటువంటి పరిస్థితుల్లో ఆ ఇక్కడ కూర్చున్నటువంటి సంఘమిత్రులే కీలక పాత్ర అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కింద గ్రూపులు నడపడంలో కానీ ఆ గ్రూపుల్లో మీ ప్రభావితం చేయడం కానీ అవన్నీ కూడా సక్రమంగా మహిళల ఆలోచనలు కూడా ఈ యొక్క సంఘమిత్రులు కూడా కరెక్ట్ గా చేశారు. కాబట్టి ఈ రోజు బ్రహ్మాండంగా వేల కోట్ల రూపాయలు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి ఇచ్చే పరిస్థితి అటు బ్యాంకులకు ప్రభుత్వాలకు ఉండడమే కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రోగ్రాం ఆ తర్వాత చాలా పార్టీలు ప్రతిపక్షాలు కూడా అధికారంలోకి వచ్చాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ ప్రభుత్వాలు వచ్చినా మహిళలకు సంబంధించినటువంటి వెలుగు డాక్రా పేరు మార్చే కార్యక్రమం చేయించినామో కానీ ఆ ఉద్దేశాలను మాత్రం మార్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. గత 14-19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 19 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 14-19లో ఆ ప్రభుత్వం చేసినటువంటి చాలా కార్యక్రమాలన్నీ కూడా కక్షపూరితంగా నిలిపారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో మనం వేసిన రోడ్లు కావచ్చు, చిన్న కార్యక్రమాలు కూడా ఆ ప్రభుత్వం నిలిపే ప్రయత్నం చేసింది. అయితే ఈ యొక్క వెలుగుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆ ప్రభుత్వం నిలిపేటువంటి అవకాశం, ధైర్యం కూడా చేయలేనంతగా ఈ రోజు మీరు ఎదిగినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా రాబోయే భవిష్యత్తులో ఇంకా బాగా ఉపయోగపడాలని ఈ రోజు ఏదైతే సీనిధి నుంచి డబ్బులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రతి ఇంటికి ఒక మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయాలా, ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రీనర్ ఉండాలా అనేటువంటి ఒక మంచి ఆలోచన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. మీరు చేసేటువంటి కార్యక్రమం వ్యాపారంలో మీకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయం, తక్కువ వడ్డీతో మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్దేశాన్ని అందిపుచ్చుకొని మీరు ఇంకా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయమని చెప్పి ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఎన్టీ రామారావు గారు ఆ రోజు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ కల్పించారు. చాలా మంది మహిళలు ఇదే వేదిక పైన మా పక్కన కూర్చున్నారంటే అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు పెట్టినటువంటి పిక్చర్. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీ రామారావు గారే. అయితే మొన్ననే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తా ఉన్నారు, స్థానిక సంస్థల్లోనే కాదు చట్టసభల్లో కూడా, అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా
33% రిజర్వేషన్ వీళ్ళకు ఉండాలా, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టపరంగా అటు అసెంబ్లీకి పార్లమెంటుకు పంపించాలనేటువంటి ఆలోచన పదే పదే చెప్తా ఉంటే దురదృష్టం మొన్న కేంద్రంలో పెట్టినటువంటి బిల్లు వీగిపోవడం, మళ్ళీ కూడా పదే పదే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఈ అధికారంలో ఉన్నటువంటి అటు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఏది ఏమైనా ఆ బిల్లును కూడా తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఈ మహిళలకు ఈ దేశంలో న్యాయం జరిగేటువంటి అవకాశం వస్తుంది. అటు సామాజికంగా ఆర్థికంగా కాకుండా రాజకీయ పరంగా కూడా అత్యున్నత స్థాయికి మిమ్మల్ని తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అటు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈ రోజు ఈ మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి మొబైల్లో సక్రమంగా కూడా, ఎందుకంటే అందరికీ ఒకే కంపెనీ మొబైల్స్ ఉన్నాయి, మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఆన్లైన్ లోనే చేయగలిగితే ఖచ్చితంగా దాంట్లో క్వాలిటీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు తీసుకున్నటువంటి డబ్బులు సక్రమంగా సరైన టైంలో ఆ బ్యాంకులకు జమ చేయడం కానీ అన్ని ఆన్లైన్ లో చేసేటువంటి పేమెంట్లు కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్క్ పైన కూడా మీకు కొంత ప్రెషర్ తగ్గి ఆన్లైన్ లో ఈ కార్యక్రమాలన్నీ కూడా మొబైల్ యూజ్ చేస్తే కొంత మీకు వర్క్ ప్రెషర్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు సక్రమంగా ఉపయోగించుకోమని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తూ, గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పారో సూపర్ 6 పథకాలు ఈ రోజు అవన్నీ కూడా అమలు చేశాం. గ్యాస్ కనెక్షన్లు, బస్సు ఈ రోజు మీరు ఎక్కడికి పోయినా కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తా ఉన్నారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమం కింద 14,15,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేసేటువంటి కార్యక్రమం కానీ, కొత్తగానే రేపు రాబోయే కాలంలో వితంతువులకు కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా జూన్ లో తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. అన్ని రకాలుగా మహిళల ఆర్థిక స్వావలంబనం కోసం, మహిళల యొక్క సామాజికంగా ముందుకు తీసుకెళ్లేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇదే విధంగా